ప్రకాశం జిల్లాలో రంజాన్ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మసీదులలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భారీగా ముస్లింల రాకతో ఈద్గాల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఇక ప్రకాశం జిల్లాలో రంజాన్ వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈద్గాలు తో పాటు మసీదులు ఏదైతే ముస్లిం సోదరులతో కిటకిటలాడుతున్నాయి. అయితే రంజాన్ పర్వదిన సందర్భంగా ఏదైతే అత్యంత కఠిన నియమాలతోటి ఉపవాసం ఉండి రంజాన్ పండుగను మాత్రం అత్యంత భక్తి శ్రద్ధలతోటి ముస్లిం సోదరులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కొంతమంది ముస్లిం సోదరులు ఉన్నారు. సార్, ఈ రంజాన్ పండుగను ఎలా జరుపుకుంటున్నారు? సంవత్సరం మొత్తం మీద ఒక నెల, రంజాన్ నెల భగవంతుడు మాకు అల్లాహుతాలా ప్రసాదించాడు. సంవత్సరం మొత్తం మీద సంపాదించుకోండి, ఈ నెల మాత్రం సంపాదించుకున్న దానిలో 12% లెక్కన బీదలందరికీ తీసి బీదలందరికీ పంచి, వాళ్ళు కూడా మీతో పాటు ఉన్న వాళ్లతో పాటు బీద వాళ్ళు కూడా పండుగ సంతోషాలతో సుఖ సంతోషాలు చేసుకోవటానికి వాళ్ళకు కూడా ఫిత్రా లాంటివి, జకాత్ లాంటివి ఇచ్చి బట్టలు, వాళ్ళకి కావాల్సిన సరుకులు అందించి మీరు కూడా పండుగ చేసుకోండి అని మా అల్లాహుతాలా మా అందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చారు ఖురాన్ ద్వారా. ఆ ఖురాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం మేము ఉపవాసాలుండి, ప్రతి నెల దీక్షతో, కఠిన దీక్షతో ఉపవాసాలుండి ప్రజలందరికీ మనం సంపాదించిన దానిలో కొంత పర్సెంటేజ్ వాళ్ళ దాన ధర్మాలు చేస్తూ, వాళ్ళతో పాటు మనమందరం ముస్లింలందరం కలిసి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నట్టుగా పక్కన ఉన్న హిందువులతో అందరితో కూడా ఈ రంజాన్ పండుగని మనం సుఖ సంతోషాలతో జరుపుకుంటామండి. రంజాన్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని చెప్పేసి ముస్లిం సోదరులు ఆకాంక్షిస్తున్నారు. ఏదైతే అల్లాహ్ సూచించిన విధంగా సమానత్వం, సేవ, మానవత్వంతో ప్రతి ఒక్కరూ మెలగాలని, అల్లాహ్ దయ వల్ల రాష్ట్రంతో పాటు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్ ఒంగోలు.